గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. సీతారాం 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 జై సీతారాం 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 జై సీతారాం పైన పతారం లోన లటారం ఈ జగమంతా డంబాచారం సీతారాం 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 జై సీతారాం నీతులు పలుకుతూ ధర్మ విచారం గోతులు తీర్చే గూఢాచారం సీతారాం 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 జయ సీతారాం. ఓబు భజన పాటలు పాడుతా ఉన్నావు ఏటి కదా? తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇదే కదమయ్యా. అదేంట్రా ఎవరి కోసం భజన చేస్తా ఉన్నారు? ముందా ముక్క చెప్పు. మన కేసీఆర్ ఓడిపోయే వరకు బీఆర్ఎస్ శ్రేణులు చేసిందేంటే? కేసీఆర్ కాక భజన, కొడుకు కేటీఆర్ భజన, అల్లుడు హరీష్ రావు భజన, అలాగే కూతురు కవితమ్మ భజనగా. అదంటే కుటుంబ భజన అనుకో. మరి ఏపీలో 2024 వరకు జగన్ భజనామృతంలో మునిగి తేలేరు కదా వైసీపీ నాయకులు. ఓడిపోయాక కూడా జగన్ సూపర్ గా చేశాడు, అద్దరు కొట్టాడు అంటూ రోజల్లా అంటూ భజన చేస్తున్నారే ఉన్నారు కదా మయ్య. నిజంగా రాష్ట్రాన్ని అంత సీటు అభివృద్ధి చేస్తే అంత శాతగా రిజల్ట్ ఎందుకు వస్తాయి సన్నాసి? అదే నాకు అర్థం కాదు. ఇటు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినా అంత చేశాడు ఇంత చేశాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించేసాడు అని గోపలు చెబుతా ఉన్నారేంటి మయ్యా? అక్కడితో అయితే పర్లేదు రోయ్. ఇప్పుడు కూడా కేసీఆర్ సీఎం అనంత రేంజ్ లో భజన చేస్తా ఉన్నారు. మాయా ఈ భజన అనేది ఏమైనా జాబా? ఇంచుమించు జాబ్ లాంటిదేరా ఓబు, కానీ భజన చేసే వాళ్ళకి కాదు ఈ జాబు. ఆహా ఓహో అనగానే ఒప్పొంగిపోయే నాయకులకి అసలు సిసలు జబ్బు పోగొట్టలు అనేవి ఎప్పుడు సామగానే ఉంటారా. అయితే చుట్టూ భజనా పనులను పెట్టుకుంటే ఆడికి కేసీఆర్ లాగా ఇటు జగన్ రెడ్డి లాగా అంత బేసిక్ గా ఉంది మనకే తిరగలేదు అనుకుంటారు. చివరికి మొన్న ఇద్దరు బొక్కబోర్లో పడినట్లు డమాలని పడిపోతారు. కేసీఆర్ కొంత నయమయ్యా, సీట్లు చెప్పుకోదగ్గట్లు వచ్చాయి. మరి జగన్ రెడ్డి వైనాట్ 175 అని 11కు సరిపెట్టించుకున్నట్టు. అదే రా అబ్బాయి, మన భజన అనేది పన్నీర్ లాంటిది. కోసంత చిలకరించుకోవాలి కానీ బొంగలు తాగేయకూడదు. నీళ్ళ రోజునాలు అయిపోతాయి రా. ఆ డయేరియానే కదా ఏపీ తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో అధికార పక్షాలకు వచ్చాయి, అందుకే మొత్తం కొట్టుకుపోయింది. అది జరిగాని రే ఓబు, ఈ భజనలు అనేవి మన కొత్త ఏం కాదు కదా. ఇప్పుడెందుకు ఈ భజన పాట పాడావు? అదే అంత చిక్కడం లేదురా. అరే చూసావా, మాటలో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా అసలు విషయం? నాచకుండా చెప్పావు తాతున్నా కొడక. చెట్టుకు భయ్యా చెప్తాను. మన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చారు కదా మయ్యా. అవునా, నేను చూసాను. ఆమె చాలా సింపుల్ అంట కదా. ట్రైన్లో వచ్చిందట, ప్రభుత్వ భవనంలో 100 రూపాయలు రెంట్ ఇచ్చి అక్కడే దిగిందంట. అది కాదు భయ్యా మ్యాటర్. ఆవిడ ఏర్పాటు చేసిన ఓ సభలో జై కాంగ్రెస్ బ్యాచ్ అంతా జై జగన్ అంటూ నినాదాలు చేశాడట. జై రాహుల్ అనో జై సోనియా అమ్మనో అంటే, లేదంటే జై ఇందిరానో అని అన్నారు. కానీ సంబంధమే లేని జగన్ జై కొట్టడం ఏంటి మరి చండాలంగానే. ఓహో అదా నీ భజన బాధ? భజన బాధ అని తేలిగ్గా తీసుకుంటావేంది మయ్య. ఈ గొడవ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గిర్రని తిరుగుతుందట. పైపెచ్చు వైసీపీ నేతలు మీకు మీదేం పోయే కాలం అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారంట. మా జగన్ రెడ్డికి మేమే భజన చేయాలి, మీకేం హక్కుందంటూ పోస్టులు పెట్టారట కూడా. ఇది నువ్వు కూడా నమ్మేసేవిట్రా ఎర్నాక. నేనేంటి నువ్వు నమ్ముతావు? ఓ బాలా వీడియో చూడరా. हम लोग मिलेंगे. बहुत बहुत धन्यवाद. जय हिंद, जय भारत, जय जगत, जय जगत. కాబట్టి మనం అప్రమత్తంగా లేకపోతే ఖతమైపోతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు మాట్లాడితే మాట్లాడరు, మాకు సంబంధం లేదని కూర్చోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియపిస్తూ ఉన్నాను. జై జగత్, జై జగత్. అయ్యో బాబాయ్ కొంప మునిగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జై జగన్ అనేసింది మయ్యా. అంటే త్వరలో వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కోబవుతుందా? అందుకే ఎప్పటి నుంచి జగన్ భజన చేస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఒరే పిచ్చి సన్నాసి, వాళ్ళు అన్నది జై జగన్ అనో లేదా జై షర్మిల అనో కాదురా, జై జగత్ అంటే భూమికి జై చెప్పారు. అవునా? మరి వైసీపీ నేతలు కూడా స్పందించారు కదా మయ్య. వాళ్ళకు కూడా అది జై జగన్ లాగా వినిపించిందో లేదంటే జగన్ భారతీయుల మానసపుత్రిక జాతీయ పబ్లికేషన్ నుంచి వచ్చిన జాగ్రత్తను తీసుకుని జై చెప్పారు అనుకున్నారో ఏటో తెలియదు కానీ టీ కాంగ్రెస్ తర్వాత క్లారిటీ ఇచ్చింది కూడా. అవునా, క్లారిటీ ఇచ్చిందా? నేను చూడలేదే. ఏది ఏమన్నది మయ్య? ఏపీలో స్వంత పార్టీ వైసీపీలోనే చాలా మంది జై జగన్ అనలేకపోతున్నారు. గెలిచిన 11 మంది కూడా జై జగన్ అనడానికి జంకుతున్నారు. మేమెందుకంటాం? అది జై జగత్
ఏంట్రా పిచ్చి సన్నాసులారా అంటే సోషల్ మీడియాలో వైసీపీకి జలక్ కూడా ఇచ్చారు. ఓ దట్ట ఐ థింక్ వాటు ఇప్పుడు నీ క్లారిటీ వచ్చిందా? రాకనే వచ్చేసింది. నాకంటే వైసీపీ నేతలు గొప్పగా క్లారిటీ వచ్చేసి ఉంటది. బరువు పోయిందిగా పాప. తెలంగాణలో జై జగన్ అనాలంటే ఒక కేసీఆర్ కుటుంబమే అనగలదు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ అసలు జగన్ రెడ్డి పట్టించుకోరు. ఎందుకంటే ఏపీలో జగన్ రెడ్డికి సీన్ సితారైందిగా. నిజమేగా అంతేగా గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.